కవాడిగూడలో టీఆర్ఎల్డీ కార్యాలయంలో తెలంగాణ రాజకీయ కూటమి నాయకులు ప్రెస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్సీసీలో నమోదైన దాదాపు 10 రాజకీయ పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడినట్లు నేతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కూటమి సెక్రటరీ జనరల్ శ్రీ కపిల్ వాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని అన్ని పార్టీలు ఏకతాటిపై కలిసి పోటీ చేస్తాయని, విడివిడిగా అభ్యర్థులను నిలబెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అలాగే ఎస్సీసీలో తెలంగాణలో నమోదైన ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ రాజకీయ కూటమిలో చేరాలని ఆయన ఆహ్వానించారు. ఇటీవల ప్రజల్లో బలంగా వినిపిస్తున్న బీసీలకే రాజ్యాధికారం అనే నినాదాన్ని బలోపేతం చేయడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం, రాజకీయ అధికారం సాధించడమే కూటమి అజెండా అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కూటమి అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాజకీయ కూటమి ద్వారానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నిజమైన రాజకీయ అధికారం సాధ్యమవుతుందని, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరిన్ని రాజకీయ పార్టీలు కూటమిలో చేరాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈరోజు ఆధ్వర్యంలో తెలంగాణలో రాజకీయ పక్షాలు చేస్తున్న వ్యవస్థను మార్చి ఒక నూతన రాజకీయ వ్యవస్థ నిర్మించడం కోసం జనాభా దామాష ప్రకారం ఒక హిస్టారిక్ డే. ఎందుకంటే మేము ఒక రాజకీయ కూటమిగా 10 పార్టీలు కలిసి ఏర్పడ్డాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ ఇవ్వడం, మా అభ్యర్థులందరూ కూడా పరస్పరం అనుకొని కాంటెస్ట్లో, అది లోకల్ బాడీ కానీ, రేపొద్దున జెడ్పీటీస్ కానీ, ఎంపీటీస్ కానీ పోటీ చేస్తాం. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా అదేవిధంగా కాంటెస్ట్ చేస్తాం. ఆ నిర్ణయం తీసుకున్నాక మేమందరం ఏకం కావడం జరిగింది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని ఎందుకంటున్నా అంటే, ఈ మధ్య బాగా ఎమర్జ్ అయింది బీసీ కాన్సెప్ట్. ఎక్కడ నేను ఈ మధ్య సామాజిక జన చైతన్య యాత్ర అని ఒక 15 రోజులు తెలంగాణ అంతా తిరిగా, సామాజిక రథం వేసుకొని. ఆ టైం లోపల నాకు ప్రతి ఊర్లో బీసీ లీడర్షిప్, ఎస్సీ లీడర్షిప్, ఎస్టీ లీడర్షిప్ వచ్చి వాళ్ళు కలిసి నేను ఆశ్చర్యపోయినది. గ్రామానికి ప్రతి పాత జిల్లాల హెడ్ క్వార్టర్స్లో, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ అన్ని సాధ్యమైనంత 22 జిల్లాలు కవర్ చేస్తా. ఎక్కడ చూడు ఒక కొత్త స్పిరిట్, మేమెంతో మాకంతా, బహుజనులకి రాజ్యాధికారం, ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఇది నిజంగా ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్కి ఒక ఛాలెంజే. కానీ ఈ ఓట్లు చీలిపోకూడదు, వీళ్ళ లోపల ఐక్యమత్యం రావాలి. సో ఆ దిశగా మేమంతా అనుకున్నాం, వై నాట్ బి ట్రై. కాబట్టి ఇప్పుడు ఈ రోజున్న 10 కాకుండా మిగిలిన వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ కూటమిలో చేరితే ఒకళ్ళ మీద కూడా పోటీ పడకుండా మీ ఓట్లు మీరు కాపాడుకుంటే, అంటే ఎవరికైతే 85% ఓట్లాయో వాళ్ళకు రాజ్యాధికారం రావాలి తప్ప మిగిలిన వాళ్ళు ఊరికినా టైం వచ్చారొక చీల్చేస్తున్నారు. డబ్బులు ఇచ్చో, మద్యం ఇచ్చో. మనం చూస్తున్నాం ఎలక్షన్స్ అనేది మాకరీ అయిపోయినాయి. కేవలం డబ్బు. ఆ మధ్య మునుగోడుకు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన. రాజగోపాల్ గారు మొదటిసారి పోటీ చేస్తే 200 కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయాడు. 200 crores ఎలక్షన్ అంటుంది, 40 lakhs అట లిమిట్ ఎలక్షన్ కమిటీ. ఎక్కడ పోయింది? జోక్ అది. అదేం ఎలక్షన్ రద్దు చేయాలి. సెకండ్ టైం ఆయన 1 year లోపల మళ్ళీ 170 crores ఖర్చు పెట్టాడు. నేను అఫీషియల్ చెప్పకూడదు, చెప్తున్నా. 170 crores పెట్టి గెలిచాడు. ఇది ఎక్కడ డెమోక్రసీ అంటే? ఇప్పుడు ఎవడు గెలిచేటట్టుంది, సామాన్యుడు ఎవడు నిలబడేటట్టుంది. కాబట్టి మేమందరం కూడా ఐకమత్యంగా ఈ అభ్యర్థులకు, నేను కూడా చెప్తున్నా, మాట చెప్పకూడదు. యాక్చువల్లీ వాల్ రైటింగ్ మేమే ఇస్తాం, కరపత్రాలు మేమే ఇస్తాం, కండువాలు మేమే ఇస్తాం. మా పార్టీలకు సంబంధించిన ఎవరైతే నిలబడతారో సీట్ షేరింగే. కాబట్టి ఆ అభ్యర్థి ఖర్చు పెట్టే అవసరం లేదు. ఇక్కడ ఖర్చు పెట్టేటంటే ఇలీగల్గా ఓట్లకు డబ్బులు మేము ఇయ్యం కూడా. అంటే మిగిలినన్నికి మేము టేక్ కేర్ చేస్తాం. ప్రచారం కూడా, ఎందుకంటే చాలామంది సోదరులకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాడు నిలబడాలని ఉంటుంది, కానీ వాడికి రూపాయి శక్తి ఉంటుంది, ఒక్కొక్కసారి సమర్థత ఉంటుంది, కానీ వాళ్ళకు సపోర్ట్ ఉంటుంది. అది కూడా మేమే ఈ కూటమి ఏర్పాటు చేస్తాం. డబ్బులు ఓట్లకు ఇచ్చేది మా ఫిలాసఫీ కాదు. ఓట్లు మేము ఆ కాన్సెప్ట్కి వ్యతిరేకంగా నార్మల్గా డెమోక్రటిక్ స్పిరిట్తో గెలవాలనే కోరుకుంటాం. గతంలో జరిగింది. అసలు ఏ వావిలాల గోపురకృష్ణ ఏ రూపాయి పెట్టి గెలిచాడు, మన నర్రా రాఘవరెడ్డి 8 రూపాయలు ఖర్చు పెట్టి గెలిచాడు, చుక్కారామే పైసలు ఇచ్చి గెలిచిండు ఎమ్మెల్సీగా. వీళ్ళందరూ పాపం ఒక వాళ్ళకు దిక్సూచి లాగున్నారు మనకి ఇప్పటికి కూడా. గుమ్మడి నర్సే సైకిల్ మీద పోయి మొన్ననే మార్కెట్ ఫోటో వేసిండు సైకిల్ మీద. ఆయన జీతం కూడా తీసుకోలేదు, వచ్చిన జీతం పార్టీకి ఇచ్చేసినాడు ఆయన. బికాజ్ అది నాది కాదంటాడు. ఆ కాన్సెప్ట్, ఆ స్పిరిట్ అనేది ఈరోజు ప్రజల్లో తీసుకురాకపోతే మనం డెమోక్రటిక్ సొసైటీలో ఉన్నట్టే కాదు సార్. సో ఈ స్పిరిట్తో మేము ఇతర రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాం, కూటమిలోకి రండి, మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందాం, మనం కాపాడుకుందాం, బహుజనులకు రాజ్యాధికారం ఇచ్చే క్రమం లోపల పరస్పరం మనం సహకరించుకుందాం అనేది మా అప్పీలు. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది ఇంకా వైడ్ బేస్డ్ అవుతుంది, ఇతర పార్టీకి ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఫెయిల్ అయింది, టీఆర్ఎస్ 10 ఏళ్ళు అవకాశం ఇస్తే తెలంగాణ, నేను కూడా రైట్ డే 1 నుంచి ఆ పార్టీలో పనిచేసినాడు.
అది ఫెయిల్ అయింది. ఓ కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, అవినీతి విపరీతంగా. ఇప్పుడు మళ్ళీ అందులోకి ఒకళ్ళు ఇద్దరు లేచి వచ్చి తప్పు జరిగిపోయింది, మేమే సామాజిక న్యాయం ఇస్తామంటారు. ఇది ఒక విచిత్రం. ఎట్లా పబ్లిక్ ఎట్లా లేదంటే రేపు రాబోయే రోజుల లోపల ఈ అవకాశాలు ఇచ్చింది, అయిపోయింది, 10 ఏళ్ళు గాన్, నీ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ కాంగ్రెస్కి ఇస్తే ఎడిపోయింది కాంగ్రెస్. అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు ఈయన. ఆయన బూతులు అంటే ఇంకా పెద్ద బూతులు లేదు, ఈయన డిక్షనరీ పెద్దది. తిట్టుకున్నాడు తప్ప రూపాయి లేదు ఈయన దగ్గర, నాకు కోసుకొని తినండి అంటాడు. ఈ సీఎం ఫెయిల్ అయ్యండి. వ్యాక్యూమ్ ఉంది అక్కడ. మన వారు ఎవరో చెప్పినట్టు, శశిగిరావు చెప్పినట్టు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. వ్యాక్యూమ్లు ఎవడు రావాలి? కొత్తోడు రావాలి. బీసీలకు అధికారం ఇచ్చే శక్తి ఉన్నాడు, ఎస్సీకి ఇచ్చినోడు, ఎస్టీకి ఇచ్చినోడు రావాలి. వాళ్ళు ఎట్లా వస్తారు అసలు? సో వాళ్ళని ఏకీకృతం చేసేటువంటి కార్యక్రమం మేము పెట్టుకున్నాం. ఈ లక్ష్యంలో ఎన్ని అడుగులు వేయగలుగుతామో మాకు తెలియదు. ఖచ్చితంగా మా దగ్గర నుంచి ఎక్కువ మందిని గెలిపించుకునే శక్తియుక్తుల ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ ఉన్నోళ్ళంతా ఆ కాన్సెప్ట్ ఉన్నవాళ్ళే. ఎవ్వరు కూడా రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకునే ఆలోచన వాడు కాదు. మీకు మా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సుదీర్ఘమైనటువంటి నాకు హిస్టరీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అటు మినిస్టర్స్ పనిచేసిన అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది. నేను 2 సార్లు ఎమ్మెల్సీ గెలిస్తే యూ బిలీవ్ మీ, ₹1 అడిగేలేదు. ఎట్లా గెలిచినట్టు అప్పుడు తెలంగాణ ఒక ఊపు. ఎవరు అడగలేను. ఓటు ఏమని అడిగిన వాళ్ళు వాడి దగ్గర వీడి దగ్గర తీసుకొని నాకు ఓటేసి. ఇప్పుడు కూడా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవాలి, బహుజనులకు ఓటేయాలి. అంటే నా ఉద్దేశం బీసీలకు ఓటేయాలి, ఎస్సీలకు వేయాలి, ఎస్టీలకు, ఆ సోదరులు గెలిపించాలి. వాళ్ళైతేనే నిజంగా ఒక స్పిరిట్తో పనిచేస్తారు. సమాజానికి బాధ్యతాయుతమైనటువంటి ఎవరికైనా ప్రవృత్తి ఉంది అంటే వాళ్ళకే ఉంది. నిజానికి చెప్తున్నాడు, అధికారం చేతిలోకి రాక కానీ వాళ్ళకి అధికారం ఇస్తే అద్భుతంగా షైన్ అవుతుంది. కానీ అక్కడ ఎవరున్నారు, వాళ్ళ టైంకి వచ్చే వరకు అది చీల్చి డబ్బులు ఇచ్చి లాలూచి పెట్టి అధికారాన్ని మళ్ళా చేతిలో పెట్టుకొని మళ్ళా ఉన్న తొక్కే కార్యక్రమం తప్ప ఎవ్వడు కూడా సేవా తత్పరత ఉన్నవాడు లేడు. దీనికి వ్యతిరేకంగా ఈ కొత్తగా ఏర్పరిచినటువంటి తెలంగాణ రాజకీయ కూటమి అనేది కృషి చేస్తుంది. ఈ సహకారం కూడా కావాలి. ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని సహకరించారో ఈరోజు మన తెలంగాణ మనం కాపాడుకోవడానికి కూడా ఈ సహకారం అవసరం అని విజ్ఞప్తిస్తూ, గాలి వినోద్ గతంలో కూడా ఆయన దగ్గర పనిచేసినాడు. అప్పుడు ప్రజా సంఘాల జేఏసీ పెట్టినాం. ఆ చైర్మన్ ఉండే ఆయన అద్భుతమైన 70 టైమ్స్ అరెస్ట్ అయ్యాడు. నాకు వెళ్ళదు, నేను 70నే, 1/4 కూడా కాదు, 70 కేసెస్ ఉండాను. నా దగ్గర 17 ఉండే నా మీద. అట్లా మేమంతా త్యాగం చేసి ఈరోజు ఈ తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అదే తెలంగాణ ముఖ్యమంత్రికి తెలంగాణ సోయలేదు, ఆయనే రైఫిల్ రెడ్డి. ఆయన మంత్రివర్గ సహచరులు ఒకడొకడు చెప్పుకుంటాను, ఈయన ఎంత తీసుకుంటాడు, ఈయన ఎంత తీసుకుంటాడు, ఇస్తారు. ఇది అసలు తెలంగాణ కొనుక్కున్నాం అంటే ఇట్లా అవినీతి మంత్రులు ఉండొచ్చు అసలు తెలంగాణ? అందుకనే ఈ మధ్యనే అన్న, లక్ష్యం కోసం లక్ష్య సైన్యం పెడుతున్నా వినంటారు. ఈ లక్ష్య సైన్యం పని ఏంటంటే యూత్ని రిక్రూట్ చేసుకొని ఈ 1,00,000 మందితో డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ ఎఫర్ట్ చేసుకుంటూ ఎవడైతే అవినీతి పరుడు ఇంటి ముందు ధరనా మనకి బడిత పూజ. ఇది లక్ష్య సైన్యం. ఆ లక్ష్య సైన్యాన్ని కూడా నేను ఎవరి ద్వారా రిక్రూట్ చేస్తున్నా? రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ద్వారా. ఎవరు అడిగింది పోలీసుడు, ఆర్మీ ఎందుకు సార్ తుపాకులు ఇస్తున్నారు? తుపాకులు ఇయ్యం, కానీ పడితే పట్టుకొని బాధ. ఎందుకంటే సీఎమే చెప్తున్నాడు, రాళ్ళు కొట్టండి, అవినీతి చేస్తే గుడ్డు పీకండి, కడుపు చీల్చి పేగులు వేసుకోండి. ఎట్లా మరి?